సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన క్రతితాం పురాణమునినాం మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం. యం బ్రహ్మా వరుణేంద్రరుద్రమరుతస్తున్వంతి దివ్యైస్తవైః వేదై సాంగపదక్రమోపనిషదై గాయంతి యం సామగాః. ధ్యానావస్థితతద్గతేన మనసా పశ్యంతి యం యోగినః. యస్యాంతం న విదుః సురాసురగణా దేవాయ తస్మై నమః. హరి ఓం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. స్మరవారం వారం కార్యక్రమంలో శ్రీమద్ భగవద్గీత జ్ఞానయజ్ఞంలో 46వ రోజు అధ్యయనానికి మీ అందరికీ స్వాగతం. అథ పంచమోధ్యాయః కర్మ సన్యాసయోగః. 5వ అధ్యాయం కర్మ సన్యాస యోగం. ఇంతవరకు అయినటువంటి అధ్యాయాల్లో అంటే 2, 3, 4 అధ్యాయాల్లో కృష్ణ పరమాత్మ ప్రాథమికంగా 2 అంశాల గురించి చర్చిస్తాడు. అవి సాధన, నిష్ట. సాధన అన్నప్పుడు సాధన విషయంలో ఎన్నుకునే అవకాశం మనకు లేదు. ప్రతి ఒక్కరూ కర్మయోగాన్ని పాటించి చిత్తశుద్ధిని పొంది జ్ఞానయోగానికి వచ్చి మోక్షాన్ని పొందాలి అని చూసాం. కర్మయోగం పాటించాలా, జ్ఞానయోగం పాటించాలా అన్న అంశంలో మనకు ఎన్నుకునే అవకాశం లేదు. ఎందుకంటే కర్మయోగం సాధన, జ్ఞానయోగం సాధ్యం. అలాగే జ్ఞానయోగం సాధన, మోక్షం సాధ్యం. కర్మయోగం వల్ల మోక్షం రావడం లేదు. ఇప్పుడు కర్మయోగం జ్ఞానయోగాల మధ్య అనుబంధాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి. కర్మయోగం సాధన అయితే జ్ఞానయోగం సాధ్యం అని చూసాం. సాధన సాధ్యాల మధ్య ఎన్నుకోవడం అన్నది కుదరదు. 2 సాధనలు ఉంటే ఏది ఎన్నుకోవాలి అనే సమస్య వస్తుంది. దీనికి ఉదాహరణగా ప్యాంటు, షర్టు ఈ విషయాన్ని మనం చూసాం. 2 ప్యాంట్లు మధ్య ఏది వేసుకోవచ్చు అనే సమస్య వస్తుంది. 2 షర్టుల మధ్య కూడా ఏది వేసుకోవచ్చు అనే సమస్య వస్తుంది. కానీ ప్యాంటు, షర్టులలో ఏది వేసుకోవాలి అనే ప్రశ్న రాదు కదా. ఎందుకంటే అవి 2 కూడా ఒక కోవకి చెందినవి కావు. అలాగే కర్మయోగం, జ్ఞానయోగం కూడా ఒక కోవకు చెందినవి కావు. ఇప్పుడు కర్మయోగం సాధన, జ్ఞానయోగం సాధ్యం అని చూసాం కదా. సాధ్యం కావాలి అంటే సాధన చేయక తప్పదు. అలాగే సాధన చేయడానికి నిశ్చయించుకున్నామంటే సాధ్యం కూడా కావాలి. ఉదాహరణకు ఎటు వెళ్ళాలో తేల్చుకోకుండా బస్సు ఎక్కి లాభం ఏమిటి చెప్పండి. అలాగా ఎక్కడికి వెళ్ళాలో తేల్చుకున్నాక ఏ బస్సు ఎక్కాలో దానికి తగ్గ బస్సు ఎక్కాలి. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి నాకు కడుపు నొప్పిగా ఉందండి అని చెప్తే ఆయన దానికి ఏదో తగ్గ మందు ఇస్తాడు. అప్పుడు నాకు మందు వద్దు, కానీ నా కడుపు నొప్పి తగ్గాలి అంటే అలా అన్నాం అనుకోండి. అప్పుడు డాక్టర్ ఏం చేస్తాడు? ముందు కడుపు నొప్పికి మందు మానేసి మన పిచ్చి తగ్గడానికి మందు ఇస్తాడు. అందువల్ల సాధన ఎన్నుకుంటే దానికి సాధ్యం ఉండి తీరాలి. అలాగే సాధ్యం కోరుకుంటే దానికి తగ్గ సాధన చేయాలి. రెండూ ఒకదానితో ఒకటి పెనవేసుకుని ఉంటాయి. ఒకటి వస్తే
రెండవది వచ్చి తీరుతుంది. అందువల్ల కర్మయోగం పాటించాలా, జ్ఞానయోగం పాటించాలా అని ఎప్పుడు కూడా అడగండి. అది అర్థం లేని ప్రశ్న. కర్మయోగం సాధన, జ్ఞానయోగం సాధ్యం. ఇదే సూత్రాన్ని జ్ఞానయోగానికి, మోక్షానికి కూడా వర్తింపజేయవచ్చు. జ్ఞానయోగం సాధన, మోక్షం సాధ్యం. ఒక వ్యక్తి తండ్రి పరంగా చూస్తే కొడుకు, కొడుకు పరంగా చూస్తే తండ్రి. అంటే ఆయనకు 2 హోదాలు ఉన్నాయన్నమాట. జ్ఞానయోగానికి కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది. కర్మపరంగా చూస్తే సాధ్యం, మోక్షపరంగా చూస్తే అది సాధన. అందువల్ల ఎవరైనా సరే జ్ఞానయోగం సాధన లేక సాధ్యమా అని అడిగితే వారికి జవాబు చెప్పకూడదు. దేని పరంగా అడుగుతున్నారు అని ఎదురు ప్రశ్నించాలి. ఇదే విషయం కృష్ణ పరమాత్మ పదే పదే చెప్తాడు. యదా తే మోహకలిలం బుద్ధిర్యతి తరిష్యతి తదా గంతాసి నిర్వేదం శ్రోత్రవ్యస్య శ్రుతస్య చ అంటూ 2వ అధ్యాయంలో చూసాం. అలాగే శృతి విప్రతిపన్నాతే యథాస్థాస్యతి నిశ్చలా సమాధావచలా బుద్ధి సదా యోగం మవాప్యసి. ఈ 2 శ్లోకాల్లోనూ కృష్ణ పరమాత్మ చాలా స్పష్టంగా చెప్తాడు. కర్మయోగం జ్ఞానయోగానికి దారితీస్తే జ్ఞానయోగం మోక్షానికి దారితీస్తుంది. సాధన విషయంలో ఇది బోధ. ఇంత స్పష్టంగా కృష్ణ పరమాత్మ చెప్పినా కూడా ఇప్పటికీ ఈ 2 విషయాల్లో చాలామంది పొరపాటు పడుతూ ఉంటారు. వారు మోక్షానికి కర్మయోగం, జ్ఞానయోగాలలో ఏదో ఒకటి పాటించవచ్చు అని అనుకుంటారు. వాటిని మోక్షానికి 2 మార్గాలు అని అనుకుని కర్మ మీద శ్రద్ధ ఉన్నవారికి కర్మ ద్వారా మోక్షం పొందితే, తెలివి ఎక్కువగా ఉన్న వ్యక్తి జ్ఞానం ద్వారా మోక్షాన్ని పొందవచ్చు అని అనుకుంటారు. శంకరాచార్యులు వారు కూడా ఈ ఆలోచన అనేక సందర్భాల్లో తప్పు అని వివరిస్తారు. కర్మయోగం మోక్షానికి దారితీయదు, జ్ఞానయోగం మాత్రమే మోక్షాన్ని ఇస్తుంది. ఇది సాధన గురించి చెప్పినటువంటి బోధ. ఇక నిష్ఠ అంటే ఇది జీవన విధానానికి చెందినటువంటిది. 2 మార్గాలున్నాయి. అవి ప్రవృత్తి మార్గము, నివృత్తి మార్గం. ప్రవృత్తి మార్గాన్ని గృహస్థాశ్రమంలో పాటిస్తే, నివృత్తి మార్గాన్ని సన్యాసాశ్రమంలో పాటిస్తారు. ఈ 2 ఆశ్రమ ధర్మాలు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటాయి. పూర్వకాలంలో గురుకుల వాసంలో విద్యను అభ్యసించిన తర్వాత బ్రహ్మచారికి విద్య ముగిశాక ఈ 2 ఆశ్రమాల గురించి చెప్తారు. అతను పెళ్లి చేసుకుని గృహస్థుగా ధర్మాన్ని నెరవేర్చవచ్చు, లేదా అక్కడి నుంచే సన్యాసాన్ని స్వీకరించవచ్చు. ఇలా జీవన విధానాన్ని నిష్ఠ అని అంటారు. ఇక్కడ కృష్ణ పరమాత్మ చెప్పిన విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. సాధన విషయంలో వికల్పం లేదు అని అంటే ఎన్నుకునే అవకాశం లేదు. కానీ నిష్ఠ విషయంలో వికల్పం ఉన్నది. అంటే ఇందాక చూసినట్టుగా బ్రహ్మచారి గృహస్థుగాను మారవచ్చు, లేదా సన్యాసిగానైనా మారవచ్చు. ఏది ఎన్నుకున్నా కూడా ఈ 2 సాధనలు చెయ్యాలి. అంటే 2 ఆశ్రమాల్లోనూ 2 సాధనలు చెయ్యాలి. ఆ చేసే కర్మను బట్టి ఆశ్రమం అని పేరు వచ్చింది. గృహస్థ ఆశ్రమ ధర్మం గృహస్థునకు కర్మయోగం అయితే, సన్యాసాశ్రమ ధర్మం సన్యాసికి కర్మయోగం అవుతుంది. ఇద్దరూ కూడా పూజలు, పారాయణాలు, ప్రార్థనలు అన్నీ చేస్తారు.
కాకపోతే వారు చేసే ప్రార్థనలలో తేడా ఉంటుంది, వారు పాటించే పద్ధతిలో తేడా ఉంటుంది. గృహస్థు యజ్ఞోపవేతం వేసుకుంటే సన్యాసి ధర్మదండాన్ని పట్టుకుంటాడు. గృహస్థు సగుణ బ్రహ్మను ప్రార్థిస్తే సన్యాసి ఉపనిషత్తు మంత్రాలు జపిస్తాడు. గృహస్థు ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ అంటూ జపాలు చేస్తే సన్యాసి ఓంకార జపాన్ని చేస్తాడు. గృహస్థు విష్ణు సహస్రనామం చదివితే సన్యాసి ఉపనిషత్తులలోని మహావాక్య మంత్రాలను జపిస్తాడు. కానీ ఇద్దరికీ కర్మయోగం అన్నది తప్పదు. ఎందుకంటే ఇద్దరికీ జ్ఞానయోగానికి కావలసినటువంటి చిత్తశుద్ధి పొందడానికి అర్హత కావాలి కదా. అందువల్ల కృష్ణ పరమాత్మ చెప్తాడు, ఏ ఆశ్రమ జీవితాన్నైనా తీసుకోండి, కానీ స్వధర్మాన్ని పాటించండి. స్వధర్మాన్ని పాటించడాన్నే కర్మయోగము అని అంటారు. అది పాటించాక జ్ఞానయోగానికి రావాలి. దాన్ని వేదాంత విచారణ అని అంటారు. దానికి ఇద్దరూ కూడా గురువు దగ్గరకు వెళ్ళి శాస్త్రాన్ని నేర్చుకోవాలి, మోక్షాన్ని పొందాలి. నిష్ట విషయంలో వికల్పం ఉన్నది. ఈ రెండు ఆశ్రమాల్లో ఏది బాగుంటుంది అని అడిగితే రెండింటిలోనూ లాభ నష్టాలు ఉన్నాయి. గృహస్థాశ్రమంలో నాకేం లాభం కనబడడం లేదు అని అనకండి, లేకపోతే ఇంతమంది ఇందులోకి రానే రారు. ఈ కళ్యాణ మంటపాలు 2 సంవత్సరాల ముందుగానే ఏర్పాటు చేసుకోరు. ముందు గృహస్థాశ్రమంలో లాభాలేమిటో చూద్దాం. లాభం ఏమిటి అంటే పంచమహాయజ్ఞాలు చేయడానికి, తద్వారా సమాజ సేవ చేయడానికి గృహస్థ ఆశ్రమం చాలా సదుపాయంగా ఉంటుంది. అది కాకుండా అనేక రకాల భద్రతలకు కూడా ఇక్కడ ఆస్కారం ఉంటుంది. ధన కనక వస్తు వాహనాలు ఉంటాయి, పిల్లలుంటారు, బంధుమిత్రులు ఉంటారు. అయితే నష్టం ఏమిటి అంటే హక్కులు ఉన్న చోట బాధ్యత కూడా ఉంటుంది కదా. పిల్లలు మనలను చూడాలి అంటే వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దే బాధ్యత కూడా ఎక్కువగా ఉంటుంది. వారిని ఎల్కేజీలో నుంచి పెళ్లి చేసేంత దాకా అనేక బాధ్యతలు ఉంటాయి. ఆ బాధ్యతలను వెన్నంటి టెన్షన్ కూడా ఉంటుంది. పిల్లలు ప్రయోజకులు అవుతారో లేదో. గృహస్థాశ్రమంలో భద్రత ఉండడం లాభం అయితే టెన్షన్ అన్నది నష్టం. ఇక సన్యాసాశ్రమంలో లాభ నష్టాలేమిటో చూద్దాం. లాభం సంసారం లేదు, ఆస్తి లేదు, బంధాలు లేవు, కాబట్టి టెన్షన్ లేదు. కానీ నష్టం గృహస్థుకు ఉండేటువంటి భద్రత లేదు. ఇల్లు వాకిలి ఆస్తిపాస్తులు సమకూర్చుకోలేడు. సన్యాసాశ్రమంలో బాధ్యత లేకపోవడం లాభం, భద్రత లేకపోవడం నష్టం. అందువల్ల కృష్ణ పరమాత్మ 2 ఆశ్రమాలను స్తుతిస్తాడు. ఆ 4వ అధ్యాయంలో త్యక్త్వా కర్మఫలాసంగం నిత్యతృప్తో నిరాశ్రయః కర్మణ్యభిప్రవృత్తోపి నైవ కించిత్ కరోతి సహా అని తర్వాత నిరాశీర్యత చిత్తాత్మా త్యక్త సర్వ పరిగ్రహః శారీరం కేవలం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం అంటూ ఒక శ్లోకంలో గృహస్థాశ్రమంలో ఉండి మోక్షాన్ని పొందినటువంటి జ్ఞాన గురించి చెప్తే, ఇంకొక శ్లోకంలో సన్యాసం స్వీకరించిన జ్ఞాని గురించి చెప్తోంది. అంటే దీని అర్థం ఏమిటి? ఏ ఆశ్రమంలో అయినా వెళ్ళండి, కానీ 2 సాధనలు పాటించి మోక్షాన్ని పొందండి. ఇది కృష్ణ పరమాత్మ యొక్క బోధ. కానీ అర్జునుడు మళ్ళీ అయోమయంలో పడ్డాడు. 2 బాగున్నాయి అంటే రెండింటిలో ఏది ఎన్నుకోవాలి? అసలే అతను సందిగ్ధంలో ఉన్నాడు.
అతని మనస్సు సన్యాసం స్వీకరించమంటోంది. స్వజనులను చంపవద్దు అని అంటోంది. అతని గృహస్థు ధర్మం పాటించాలా, సన్యాసాన్ని స్వీకరించాలా? మామూలుగా రెండింటి మధ్య ఎన్నుకోవాలంటే పెద్ద చిక్కే. అబ్బాయికి ఒక యూనివర్సిటీలో సీటు వస్తే ఏ సమస్య లేదు. అదే 2-3 యూనివర్సిటీల్లో సీటు వస్తే ఏది ఎన్నుకోవాలి? అలాగే 5 అబ్బాయిల జాతకం మీ అమ్మాయి జాతకంతో భేషుగ్గా కుదిరితే ఏ పెళ్లి కొడుకుని ఎన్నుకోవాలి? ఇది పెద్ద సమస్య. దానికి సొంతంగా మనం నిర్ణయం తీసుకోవడానికి జంకుతాం. ఎందుకంటే మన నిర్ణయాల వల్ల కలిగే పరిణామాలను తట్టుకునే శక్తి మనకు ఉండదు. ఇప్పుడు అర్జునుని యొక్క పరిస్థితి అలాగే ఉన్నది. కృష్ణ పరమాత్మ సన్యాసం గురించి చాలా స్పష్టంగా చెప్పాడు. కానీ తమాషా ఏమిటి అంటే అంత స్పష్టంగా చెప్పినా కూడా అర్జునుడు కొంత అయోమయంలో పడ్డాడు. నిజానికి అంత సర్వజ్ఞుడైనటువంటి కృష్ణ పరమాత్మనే నిస్సహాయ స్థితిలోకి తోసేశాడు. ఎందుకంటే 18వ అధ్యాయంలో కూడా ఇదే ప్రశ్న వేస్తాడు. సన్యాసస్య మహాబాహో తత్వమిచ్ఛామి వేదితుం త్యాగస్య చ హృషీకేశా పృథక్కేసి నిషూదన. ఇక్కడ 5వ అధ్యాయంలో కూడా ఇదే సన్యాసం గురించి అడుగుతాడు. ఈ నేపథ్యంలో 5వ అధ్యాయంలోకి మనం అడుగు పెడదాం. దీని పేరు కర్మ సన్యాస యోగం. సన్యాసం గురించి చర్చ వస్తుంది కాబట్టి ఆ పేరు వచ్చింది. అర్జున ఉవాచ సన్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగం చ సంససి యచ్ఛ్రేయయేతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితం. ఇక్కడ 1 నుంచి 6 దాకా నిష్ఠాద్వయ శ్లోకాలు. ఇంత స్పష్టంగా కృష్ణ పరమాత్మ చెప్పినా కూడా అర్జునుడు అయోమయంలో పడ్డాడు అని చూసాం కదా. అందువల్ల అర్జునుడి యొక్క ప్రశ్నతో ఈ అధ్యాయం మొదలవుతుంది. ఓ కృష్ణ, నువ్వు 2 ఆశ్రమాలను మెచ్చుకుంటున్నావు. యోగం చ సంససి, గృహస్థాశ్రమాన్ని మెచ్చుకుంటున్నావు. మన హిందూ ధర్మంలో గృహస్థాశ్రమాన్ని బాగా స్తుతిస్తారు. ఎందుకంటే గృహస్థు సమాజానికి మూలస్తంభం లాంటివాడు. అతని మీదే తక్కిన 3 ఆశ్రమాలు కూడా ఆధారపడి ఉంటాయి. అయితే కొన్ని సాంప్రదాయాల్లో సన్యాసులను కీర్తిస్తూ మీరు గృహస్థుల దగ్గరకు వెళ్ళకండి, మీరు కూడా బంధాలు పెంచుకుంటారు అని అంటారు. కానీ అది నిజం కాదు. మన వైదిక సాంప్రదాయం గృహస్థుని కీర్తిస్తుంది. అసలు ఆ జీవన విధానాన్ని కూడా ఆశ్రమం అని పిలవటంలోనే దాని యొక్క గొప్పదనం తెలుస్తోంది. అది కూడా ఆధ్యాత్మిక జీవనానికి తోడ్పడుతుంది. యోగం అంటే కర్మనిష్ట, కర్మనిష్ట అంటే గృహస్థు యొక్క జీవన విధానం. సంససి అంటే మెచ్చుకుంటున్నావు. 3వ అధ్యాయంలో జనక మహారాజు ఉదాహరణ చెప్పాడు. 4వ అధ్యాయంలో కూడా 20వ మంత్రంలో మెచ్చుకున్నాడు అని చూశాం. సన్యాసం కర్మణాం చ సంససి, సన్యాసిని కూడా మెచ్చుకుంటున్నావు. దాన్ని వెంటనే చూసాం. గృహస్థు గురించి చెప్పినప్పుడు కర్మణ్యపి ప్రవృత్తః అని అన్నాడు. కర్మలో మునిగి తేలుతున్నవాడు అని అన్నాడు. సన్యాసి గురించి చెప్పినప్పుడు త్యక్త సర్వ పరిగ్రహ అని అన్నాడు. అంటే అన్నింటినీ వదులుకున్నటువంటి వ్యక్తి అని అన్నాడు. అంటే కర్మాణం సన్యాసం సంససి యోగంచ. శంకరాచార్యుల వారు యోగంచ అనుష్ఠానంచ
సంససి అని కలిపారు. అంటే ఓ కృష్ణ, నువ్వు కర్మయోగాన్ని మెచ్చుకుంటున్నావు, కర్మ సన్యాసాన్ని మెచ్చుకుంటున్నావు. యత్ శ్రేయ ఏతయో ఏకం. ఇప్పుడు ఈ రెండింటిలో నేను ఏది పాటించాలో నువ్వే చెప్పు. రెండూ బాగున్నాయి, ఏదైనా పర్వాలేదు అని అనద్దు అని అంటున్నాడు అర్జునుడు. కర్మ అనుష్ఠానము, కర్మత్యాగము ఈ రెండూ కూడా భిన్న మార్గాలు. సమాజంలో ఉంటే సన్యాసం కుదరదు, సన్యాసం స్వీకరిస్తే సమాజంలో ఉండలేం. అందువల్ల రెండింటినీ పాటించలేం. అందువల్ల ఈ రెండు జీవన విధానాలలో ఏదో ఒకటి చెప్పు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే రెండు సాధనలలో ఏదో ఒకటి చెప్పు అని అనడం లేదు, రెండు జీవన విధానాలలో ఏదో ఒకటి చెప్పు అని అంటున్నాడు. సునిశ్చితం తన్మే బ్రూహి. ఏదైనా పర్వాలేదు అని దాటయ్యకు, ఏదో ఒకటి తేల్చి చెప్పు అని అంటున్నాడు. నువ్వు కొంత సమయం తీసుకున్నా పర్వాలేదు, కానీ నాకు జవాబు కావాలి. ఇది అర్జునుడి యొక్క ప్రశ్న. కృష్ణ పరమాత్మ మళ్ళీ ఇప్పుడు మొత్తం చెప్పాలి. దానికి ఎంత ఓపిక కావాలో చూడండి. ఒక సంగీత విద్వాంసుడు గంట సేపు తోడి రాగంలో పాడితే తన ముందు కూర్చున్నటువంటి ఒక వ్యక్తి తల ఊపుతూ విన్నటువంటి ఆ పెద్ద మనిషి హఠాత్తుగా లేచి, మీరు తోడి రాగంలో బాగా పాడతారని విన్నాను, నా కోసం దయచేసి అందులో పాడగలరా అని అడిగట. అంతవరకు తక్కిన వారందరూ కూడా నిద్రపోతున్నారు. ఈయన ఒక్కడే తల ఊపుతూ శ్రద్ధగా వింటున్నాడు అనుకుని మురిసిపోతున్నటువంటి ఆ సంగీత విద్వాంసుడు ఇక మూర్ఛపోకపోతే అతని అదృష్టం. అలాగే ఉన్నది కృష్ణ పరమాత్మ పరిస్థితి కూడా. 3 అధ్యాయాల్లోనూ నేను చెప్పుకొచ్చింది అదే అని అనలేదు. అర్జునుడి మీద అభిమానం కొద్దీ మళ్ళీ మొదటి నుంచి చెప్పుకొస్తున్నాడు కృష్ణ పరమాత్మ. శ్రీ భగవానువాచ సన్యాస కర్మయోగశ్చ నిశ్రేయఃకరావుభౌ తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే. ముందుగా కృష్ణ పరమాత్మ 2 ఆశ్రమాలను సమానంగా మంచివే అని అంటున్నాడు. ఎందుకంటే రెండింటిలోనూ లాభ నష్టాలు ఉన్నాయి అని మనం ఇంతకు ముందే చూసాం కదా. ప్రపంచమే అంత. అందుకే ప్రపంచాన్ని ద్వంద్వ ప్రపంచము అని అంటారు. అంటే ప్రపంచంలో ఏది పూర్తిగా మంచిది కాదు, పూర్తిగా చెడ్డది కాదు. అద్దె ఇంట్లో ఉంటే మంచిదా, సొంత ఇంట్లో ఉంటే మంచిదా అంటే దేని లాభ నష్టాలు దానికి ఉన్నాయి. కర్మయోగ సన్యాస చ ఉభౌ నిశ్రేయసకరౌ. కర్మయోగము, సన్యాసయోగము ఈ సాధనలు 2 పాటించడానికి మంచివే. ఏమిటా సాధనలు అంటే కర్మయోగ సాధన, జ్ఞానయోగ సాధన. గృహస్థాశ్రమంలో కర్మయోగం సమర్థంగా పాటించవచ్చు, కానీ జ్ఞానయోగానికి అనేక ఆటంకాలు ఎదురవుతాయి. గృహస్థుకు ఉన్న అనేక అనుబంధాల వల్ల పెళ్ళిళ్లకు, చావులకు వెళ్లాల్సి ఉంటుంది. బంధువులు, స్నేహితులు వస్తూ ఉంటారు. ఫోను నిరంతరం మోగుతూ ఉంటుంది. అందువల్ల కుదురుగా గంట సేపు ఇంట్లో కూర్చుని నేర్చుకోవడానికి కూడా కుదరదు. గీతాబోధకు వెళ్ళడానికి కుదరదు. సరిగ్గా బయలుదేరే ముందు ఎవరు వస్తారు, వారి కోసం ఆ రోజు తరగతి మానేయాల్సి ఉంటుంది. సన్యాసికి ఈ బంధాలు ఉండవు కాబట్టి అతనికి జ్ఞానం పొందడానికి ఆటంకాలు తక్కువగా ఉంటాయి. కానీ అతనికి మంచి కర్మలు చేసే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అతనికి కావలసినటువంటి వనరులు ఉండవు. రెండింటిలోనూ లాభ నష్టాలు ఉన్నాయి. కాబట్టి ఏదైనా పాటించవచ్చు. నిశ్రేయస అంటే మోక్షం. రెండింటిలోనూ ఈ సాధన పాటించి మోక్షాన్ని పొందవచ్చు.
రెండూ సమానమైనప్పుడు ఎక్కువ తక్కువల గురించి చెప్పలేం. కాకపోతే ఒక వ్యక్తి మానసిక పరిస్థితిని బట్టి ఏ జీవన విధానం సరిపోతుందో నిర్ణయించవచ్చు. లౌకిక విద్యలోనే ఒకరికి గణిత శాస్త్రం అంటే భయం, ఆల్జీబ్రా, గుండె గాబరా అని అంటారు. అయితే ఇంకొందరు అందులో దిట్ట. అందువల్ల అతను ఏ గ్రూప్ తీసుకోవాలి అంటే అతనికి ఉన్నటువంటి శ్రద్ధని బట్టి చెప్పాలి. అలాగే సన్యాసాశ్రమానికి ఒక స్వభావం ఉండాలి. సన్యాసం స్వీకరించడం అందరి వల్ల కాదు. సన్యాసాశ్రమం బాగుంటుందా బాగుండదా అంటే అది ఆ వ్యక్తి స్వభావాన్ని బట్టి ఉంటుంది. అతను అందుకు సంసిద్ధుడైతే అది బాగుంటుంది, లేకపోతే బాగుండదు. తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే. ఈ రెండింటిలో సన్యాసాశ్రమం కన్నా గృహస్థాశ్రమమే మేలైనది అని అంటున్నాడు కృష్ణ పరమాత్మ. ఎవళ్ళకి అంటే ఎక్కువ మందికి బ్రహ్మచర్యం నుంచి గృహస్థాశ్రమానికి రావాలి. ఇది సామాన్య సూత్రం. కానీ ఎవరైనా సన్యాసాశ్రమానికి రావాలి అంటే రావచ్చు. ఇది విశేష సూత్రం. అది కూడా గురువు ద్వారానే స్వీకరించాలి. శిష్యుడు సన్యాసం స్వీకరించడానికి సిద్ధంగా లేడని గురువు గ్రహిస్తే అతనికి వెంటనే సన్యాస దీక్షను ఇవ్వడు. ఎందుకంటే సన్యాసం స్వీకరించడం అనేది వన్ వే ట్రాఫిక్. అందులోకి వెళ్ళడానికి కానీ వెనక్కి తిరిగి రావడానికి ఉండదు. గృహస్థు సన్యాసి అవగలడు, కానీ సన్యాసి గృహస్థు అవలేడు. అలా వెనక్కు తిరిగి రాలేనటువంటి విషయం. అలాంటి విషయాలలో నిర్ణయాలు ఆచితూచి తీసుకోవాలి. అందువల్లనే కర్మయోగ విశేషతే అని అన్నాడు. గృహస్థాశ్రమమే శ్రేష్టమైనది అని అంటున్నాడు కృష్ణ పరమాత్మ. అందువల్లనే గీత జనబాహుళ్యానికి వర్తిస్తే ఉపనిషత్తులన్నవి పరిపక్వత చెందినటువంటి మనుష్యులకు అని అంటారు. గీత గృహస్థాశ్రమాన్ని స్తుతిస్తే ఉపనిషత్తు సన్యాసాశ్రమాన్ని స్తుతిస్తుంది. న కర్మణ న ప్రజయా ధనేన త్యాగే నైకే అమృతత్వమానసు అని అంటుంది కైవల్యోపనిషత్తు. అంతేకాదు ఉపనిషత్తులకు శంకర భాష్యం చదివితే ఆయన సన్యాసాశ్రమాన్ని ఇంకా ఎంతో కీర్తిస్తారు. మనిషి అంటే సన్యాసి అని శంకరాచార్యుల వారి ఉద్దేశం. అదే గీత విషయం తీసుకుంటే కృష్ణుడు సంసారి అంటే గృహస్థు, అర్జునుడు గృహస్థు, ఇది రాసినటువంటి వ్యాసుడు కూడా గృహస్థుడే. అందువల్ల ఇక్కడ సంసారిని అంటే గృహస్థుని కీర్తిస్తారు. కర్మయోగమా జ్ఞానయోగమా అనే విషయంలో వికల్పం లేదు, కానీ జీవన విధానంలో వికల్పం ఉంది అని చూశాం కదా. ఈ జీవన విధానాన్ని 3 రకాలుగా ఎన్నుకోవచ్చు. అవి గృహస్థుగా ఉండి కర్మ జ్ఞానయోగాలను పాటించడం, రెండవది బ్రహ్మచర్యం నుంచి గృహస్థుగా మారకుండా సరాసరి సన్యాసాన్ని స్వీకరించి అక్కడ చిత్తశుద్ధిని పొంది జ్ఞానాన్ని పొందడం, ఇక మూడవది బ్రహ్మచర్యం నుంచి గృహస్థాశ్రమానికి వచ్చి కర్మయోగాన్ని పాటించి తర్వాత సన్యాసం స్వీకరించి జ్ఞానయోగాన్ని పాటించి మోక్షాన్ని పొందడం. నిజానికి వేదాలు వర్ణించే వర్ణాశ్రమంలో 3వ పద్ధతినే సూచిస్తారు. కానీ నేటి కాలమాన పరిస్థితికి తగ్గట్టుగా దీనికి చిన్న మార్పు వస్తుంది. గృహస్థాశ్రమంలోనే ఉండి కర్మయోగం జ్ఞానయోగం రెండూ పాటించడం, కానీ గృహస్థాశ్రమంలో ఉంటూ అనేక సమస్యలను ఎదుర్కొంటూ ఆధ్యాత్మిక సాధన చెయ్యడం ఎలాగా అన్న సందేహం మనకు వస్తుంది. వెంటనే దానికి జవాబు తర్వాత శ్లోకంలో కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు. జ్ఞేయః స నిత్య సన్యాసీ యో న ద్వేష్టి న కాంక్షతి నిర్ద్వందో హి మహాబాహో
సుఖం బంధాత్ ప్రముచ్యతే. కృష్ణ పరమాత్మ గృహస్థ ఆశ్రమం శ్రేష్టమైనది అన్నాడు కదా. రెండు ఆశ్రమాలలోని లాభాలు పొందే మార్గం ఏదైనా ఉందా అంటే, మనం గృహస్థుగా ఉంటూ సన్యాసాశ్రమంలో ఉండే లాభాన్ని కూడా పొందగలమా? ఒకవేళ అర్జునుడు అలా ఆలోచిస్తున్నాడేమో. ఒకవేళ అర్జునుడు అలా ఆలోచిస్తే దానికి ఒక మార్గం ఉంది అని అంటున్నాడు కృష్ణ పరమాత్మ. మీ రాగద్వేషాలను అదుపులో పెట్టుకుంటే గృహస్థాశ్రమం భారంగా అనిపించదు అని అంటున్నాడు. సన్యాసికి బంధాలు ఉండవు కాబట్టి రాగద్వేషాలు చూపించే అవకాశం ఉండదు. కానీ గృహస్థుకి అలా కాదు, అనేక బంధాలు ఉంటాయి. పిల్లల పెళ్ళిళ్ళు అయిన కొద్దీ బంధాలు మరీ పెరుగుతూ వస్తాయి. అందువల్ల సహజంగా రాగద్వేషాలు కూడా పెరుగుతాయి. రాగద్వేషాలు అంటే మీ ఇష్టాయిష్టాలు. మీ ఇష్టాయిష్టాలు తీరినా తీరకపోయినా సమత్వం గనక పాటించగలిగితే మీరు మోక్షాన్ని జయించినట్టే. అయితే దానికి చాలా శక్తి కావాలి. నివృత్తరాగస్య గృహం తపోవనం అని అంటారు. ఎవరైతే తన రాగద్వేషాలను అదుపులో పెట్టుకోవడం నేర్చుకుంటాడో అతనికి ఇల్లు ఒక తపోవనం లాంటిది. రాగద్వేషాలను ఎలా అదుపులో పెట్టుకోవాలి అన్నది ఇక్కడ కృష్ణ పరమాత్మ చెప్పడం లేదు. రాగద్వేషాలు ఎవరికైనా సరే ప్రాథమిక సమస్య. మనకు సంబంధించినటువంటి ప్రతి దాని మీద మనకు రాగమో ద్వేషమో ఉంటుంది. మనం ఉండే ఇంటి మీద రాగం, మన కుటుంబ సభ్యుల మీద రాగం ఉంటాయి. వారు మనం ఆశించినట్టుగా లేకపోతే మనం బాగా కలత చెందుతాం. అందుకని ఈ రాగద్వేషాలను అదుపులో పెట్టుకోవడం నేర్చుకోవాలి. యోన ద్వేష్టి నకాంక్షతి. ద్వేష్టి అన్నది ద్వేషాన్ని, కాంక్షతి అన్నది రాగాన్ని సూచిస్తాయి. ఏ తెలివైన వ్యక్తి ఎవరిని ద్వేషించకుండా దేనిని కాంక్షించకుండా ఉంటాడో అతను నిత్య సన్యాసి. ఒక సన్యాసికి ఎంత శాంతి ఉంటుందో గృహస్థుకు కూడా అంత శాంతి ఉంటుంది. సన్యాసికి కుటుంబం గురించి చింత ఉండదు. గృహస్థు కూడా రాగద్వేషాలను అదుపులో పెట్టుకుంటే సన్యాసి పొందేటువంటి ప్రశాంతతను పొందగలడు. కాకపోతే సన్యాసి కాషాయ వస్త్రం ధరిస్తాడు, గృహస్థు కాషాయ వస్త్రం ధరించడు, అంతే తేడా. సనిత్య సన్యాసి, అటువంటి గృహస్థు నిత్య సన్యాసిగా ఉంటాడు. ఇది నిరూపించడానికి జనక మహారాజు ఉదాహరణ చెప్తారు. జనక మహారాజు కొందరు సన్యాసులతో కలిసి వేదాంతాన్ని నేర్చుకుంటున్నట్ట. కొందరు సన్యాసులకు గృహస్థుల మీద చిన్నచూపు ఉంటుంది. అందువల్ల వారి గురువు వారికి జనక మహారాజు యొక్క గొప్పదనం చూపించాలి అని అనుకున్నట్ట. ఒకరోజు రాజసౌధం, సన్యాసుల కుటీరాలు అన్నీ కూడా తగలబడిపోతున్నాయి అన్న వార్త వచ్చింది. సన్యాసులకు ఉన్నది చిన్న కుటీరం, అందులో వారికి ఉన్నది ఒక జత కౌపీనం. అయినా ఆ వార్త వినంగానే తరగతి నుంచి అందరూ కూడా పరుగులు పెట్టారట. తీరా వెళ్ళి చూస్తే అది నిజం కాదని, గాలి వార్త అని తెలిసింది. వెనక్కి తిరిగి వచ్చిన తర్వాత తరగతి నిరాటంకంగా సాగుతోంది. ఒకే ఒక్క శిష్యుడితో. ఆ ఒక్కరు ఎవరో కాదు, జనక మహారాజు. అందువల్ల కౌపీన వస్త్రం ఉన్నంత మాత్రాన సన్యాసి అవ్వాలనేం లేదు. అందుకోసమే శంకరాచార్యులు వారు జటిలో ముండి లుంచిత కేశః కాషాయాంబర బహుకృత వేషః పశ్యన్నపి చ న పశ్యతి మూఢ
ఉదరనిమిత్తం బహుకృతవేష భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే అని అంటారు. ఒక వ్యక్తి బాహ్యంగా సన్యాసి కాకపోయినా అంతర్గత వైరాగ్యం పొందవచ్చు. అందువల్ల గృహస్థు తన రాగద్వేషాలను నియంత్రించగలిగితే అతను ఆంతర సన్యాసి అవుతున్నాడు అని అంటాడు కృష్ణ పరమాత్మ. ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. కృష్ణ పరమాత్మ అసలు రాగద్వేషాలు ఉండకూడదు అని అనడం లేదు. మానవ మాతృడెవరికైనా సరే రాగద్వేషాలు ఉండకుండా ఉండవు. ఆ మాటకొస్తే మన దేవుళ్ళకే రాగద్వేషాలు ఉన్నాయి అని నిరూపించవచ్చు. సరస్వతీదేవి వేణువుని, కృష్ణ పరమాత్మ వీణను ఎన్నుకోమంటే ఎన్నుకోరు. వారి ఇష్టాయిష్టాల ప్రకారం వారి సంగీత వాయిద్యాలు కూడా ఉంటాయి. వారి వాహనాలు కూడా ఎన్నుకుంటారు. అలాగే వస్త్రధారణ, కృష్ణుణ్ణి తెల్ల వస్త్రము, సరస్వతీదేవిని పసుపు వచ్చ చీర కట్టుకోమంటే కట్టుకోరు. ఇంద్రియస్యేంద్రియాస్యార్థే రాగద్వేషో వ్యవస్థితౌ. అందువల్ల ప్రతి ఒక్కరికి కూడా ఇష్టాయిష్టాలు ఉంటాయి. నిజానికి మీ స్వరూపమే మీ ఇష్టాయిష్టాల మీద ఆధారపడి ఉంటుంది. ప్రత్యేక వ్యక్తులను ఇంటర్వ్యూ చేసేటప్పుడు మీకు ఏ వ్యక్తి అంటే ఇష్టం, ఏ పుస్తకం ఇష్టం, మీకు ఏ సంగీతం ఇష్టం అంటూ ప్రశ్నలు వేస్తారు కదా. అందువల్ల రాగద్వేషాలు ఉండకూడదు అని అనడం లేదు కృష్ణ పరమాత్మ. కాకపోతే వాటికి బానిస కావద్దు అని అంటున్నాడు అంతే. మీ కోరికలు తీర్చుకోగలిగితే సంతోషం, తీర్చుకోలేకపోయినా కూడా కృంగిపోవద్దు. రాగద్వేషాలను నియంత్రించడం అంటే కోరికలను బంధించకుండా ఉండే కోరికలుగా మలుచుకోవాలి. కోరికల గురించి 3వ అధ్యాయంలో మనం చూసాం. కోరికలను ధర్మబద్ధమైన వాటిగాను బంధింపని కోరికలుగాను మలుచుకోవాలి. పిల్లలు బాగా చదవాలని, వృద్ధిలోకి రావాలని కోరుకోవడం తప్పులేదు. కానీ అవి నెరవేరకపోతే దాన్ని ఎదుర్కొనే ఆత్మస్థైర్యం ఉండాలి. మహాబాహో ఓ అర్జున, నిర్ద్వందోహి, ఎవరైతే ద్వంద్వ ప్రవృత్తులున్న ఈ రాగద్వేషాలను నియంత్రిస్తారో, రాగద్వేషాలు, లాభనష్టాలు, మానావమానాలు, సంయోగ వియోగాలు ఇవన్నీ కూడా ద్వంద్వంలోకి వస్తాయి. వాటిని అదుపులో పెట్టగలిగితే అలాంటి వ్యక్తి నిర్ద్వంద్వ వ్యక్తి అవుతాడు. బంధాత్ ప్రముచ్యతే, అటువంటి వ్యక్తి ఖచ్చితంగా మోక్షాన్ని పొందుతాడు. సన్యాసాశ్రమానికి వెళ్లకుండానే గృహస్థాశ్రమంలో ఉంటూనే మోక్షాన్ని పొందుతాడు. ఎలాగా అంటే కర్మయోగం, జ్ఞానయోగం అనే ఈ 2 సాధనలు చేయడం ద్వారా. పూర్వం వేదాంతం నేర్చుకోవాలి అంటే ఋషికేశ్ వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు గీతా క్లాసులు అనేక చోట్ల జరుగుతున్నాయి. యూట్యూబ్లో కూడా మీకు లభిస్తున్నాయి. ఇలాంటి క్లాసులన్నీ కూడా గురుకులం లాంటివే. వాటిని సరిగా వినియోగించుకోండి. గృహస్థాశ్రమంలో ఉంటూ జ్ఞానయోగాన్ని పాటించండి. అది కూడా ఎలాగా అంటే సుఖంగా క్లాస్ అవ్వగానే వెంటనే భోజనం చేసేయచ్చు ఇంట్లో. సన్యాసాశ్రమంలో ఉంటే ఆ అవస్థలు ఎదుర్కోవాల్సిన పని లేదు. పైపెచ్చు జ్ఞానాన్ని మనం పొందవచ్చు. అందువల్ల సుఖంగా అంటే శ్రమ పడకుండా మోక్షాన్ని పొందవచ్చు అని చెప్పి, సాంఖ్యయోగా పృథగ్బాలా ప్రవదంతి న పండితా ఏకమప్యాస్తి తస్సమ్యక్ ఉభయోర్విందతే ఫలం. ఈ 2 ఆశ్రమాలు సమానంగా ఫలితాన్ని ఇస్తాయి అని అంటున్నాడు కృష్ణ పరమాత్మ. నిజానికి మనకి ఉన్నవి 4 ఆశ్రమాలు. కానీ ఇక్కడ కృష్ణ పరమాత్మ 2 తీసుకున్నాడు. అవి గృహస్థాశ్రమము, సన్యాసాశ్రమం.
గృహస్థాశ్రమాన్ని ప్రవృత్తి మార్గమని, సన్యాసాశ్రమాన్ని నివృత్తి మార్గము అని అంటారు. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అని అనుకోకూడదు. బాలాః ప్రవదంతి, ఎవరైనా ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అంటే అతన్ని అజ్ఞాని అంటారని గట్టిగా చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ. బాలాః అంటే చిన్నపిల్లలు, అంటే మానసిక పరిపక్వత లేనివారు, జ్ఞానం లేనివారు. ప్రవదంతి అంటే మాట్లాడతారు. అలాంటి మాటలు వినాల్సిన అవసరం లేదు. వారేమంటారు అంటే సాంఖ్యయోగా పృథక్. సాంఖ్య అంటే సన్యాసాశ్రమం, యోగా అంటే గృహస్థాశ్రమం, పృథక్ అంటే భిన్నము, ఒకటి కాదు. సన్యాసాశ్రమము గృహస్థాశ్రమము సమానం కాదు అని మానసిక పరిపక్వత లేని వారు అంటారు. కానీ తెలివైన వారు ఏమంటారు? నా పండితాహ, పండితులు అలా అనరు. అందువల్లనే మన సాంప్రదాయంలో సన్యాస గురు శిష్య పరంపర ఉన్నది, గృహస్థ గురు శిష్య పరంపర కూడా ఉన్నది. నారాయణం పద్మభువం శక్తించ తత్పుత్ర పరాశరంచ వ్యాసం సుఖం. ఇక్కడ దాకా తండ్రి కొడుకుల యొక్క గురు పరంపర వస్తుంది. ఆ తర్వాత గౌడ పదం మహాంతం గోవింద యోగీంద్రమథాస్య శిష్యం శ్రీశంకరాచార్యమథాస్య పద్మపాదంచ హస్తామలకంచ శిష్యం తం తోటకం వార్తికకారమన్యాన్ అస్మద్గురూన్ సంతతమానతోస్మి. ఇక్కడంతా కూడా ఈ గురు పరంపరలో సన్యాస గురు శిష్య పరంపర వస్తుంది. అలాగే భృగుర్వై వారుణి వరుణం పితరముప ససార అధీహి భగవో బ్రహ్మేతి తస్మాన్ ఏతత్ ప్రవోచ అంటూ తైత్తిరీయ ఉపనిషత్తులో వస్తుంది. భృగువు యొక్క పుత్రుడు వరుణుడు తండ్రి పుత్రునికి బోధిస్తాడు. అలాగే ప్రసిద్ధమైనటువంటి తత్వమసి మహావాక్యాన్ని తండ్రి పుత్రునికి చెప్పాడు. ఆ విధంగా శాస్త్రం 2 రకాల పరంపరల గురించి చెప్తుంది. దీనివల్ల జ్ఞానం ఏ ఆశ్రమంలో ఉండి అయినా సరే పొందవచ్చు అని అర్థమవుతోంది. ఏకమప్యాస్థితః, అందువల్ల ఏదో ఒక జీవన విధానాన్ని ఎన్నుకోమంటున్నాడు కృష్ణ పరమాత్మ. ఆ జీవన విధానం మన ఆలోచన బట్టి ఉంటుంది, మన ప్రారబ్ధ కర్మను బట్టి కూడా ఉంటుంది. అందువల్ల ఎవరైనా సరే సన్యాసం స్వీకరించాలి అని అనుకుంటే అతని జాతకాన్ని కూడా చూస్తారు. ఏదేమైనా ఏ ఆశ్రమంలో ఉన్నా ఆ ఆశ్రమ ధర్మాన్ని నిర్వహించాలి. బాహ్యంగా కాషాయ వస్త్రం వేసుకుని శిరోమండనం చేయిస్తే చాలదు, ఆంతర సన్యాసం కూడా కావాలి. సమ్యక్ ఉభయోర్విందతే ఫలం. ఏ ఆశ్రమంలో ఉన్నా ఆ గృహస్థ ధర్మాన్ని సమర్థవంతంగా పాటిస్తే ఆ వ్యక్తి 2 ఆశ్రమాలకు సమానంగా ఉన్న ఫలాన్ని పొందుతాడు. ఏమిటా ఫలం అంటే జ్ఞానం. ఆ జ్ఞానాన్ని మీ గురువుల ద్వారా పొందాలని ఆశిస్తూ మీ అందరికీ కూడా ముందుగా గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తూ హరి ఓం తత్సత్.